దానికి ఈ విధంగా శ్రాద్ధవిధిని చెప్తూ వాటి విషయాలు చెప్తున్నప్పుడు ఆదిలో ఎవరు పిండదేవతలు ఎవరు, పితృదేవతలు ఎవరు, ఏమిటి అని ప్రశ్న వచ్చినప్పుడు చెప్తున్నాడు ఆయన, ఆ వరాహస్వామి ఏం చేశాడంటే ఈ భూమిని తిరిగి తన స్థితిలో తను పెట్టాడు. అప్పటికే అర్ణవంలోంచి వచ్చారు కదా, బురదంతా శరీరాన్ని కట్టుకుంది, ఆ రెండు కోరలకు కూడా అంటుంది దానికి. చూశాడు ఆ సమయంలో సూర్య భగవానుడు మధ్య అపరాహ్న కాలం అవుతాడు. అపరాహ్నం అవగానే పితృకర్మలు చేయాలి కదా, అప్పటికి ఇంకా పితృకర్మలు వ్యవస్థ ఇంకేం తయారు కాలేదు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే అప్పటికప్పుడు తన రోమాలు వేడికి లాగెట్టాడు. వరాహస్వామి వృత్తాంతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన రోమములు దర్భాలు అది పెట్టాడు. అలాగే తపోజనితమైన బీజాలు కొన్ని వచ్చేట అవి పక్కన పెట్టుకున్నాడు. తపోజనితమైన బీజాలు ఆయన వేడి వల్ల కలిగిన నల్ల నువ్వులు అవి పెట్టుకున్నాడు. తర్వాత కోరలు కంటినటువంటి బురద 3 పిండాలు చేసేట, చేసి ఆ దర్భల మీద దక్షిణాముఖంగా పెట్టేట 3 పిండములు. ఆ 3 పిండములు పెట్టి తాను పూజించేటవాడిని అక్కడ ముందుగా. అది చూసి దేవతలందరూ నమస్కరించి ఏమిటిది అంటే, నేనే ఈ రూపాలతో ఉన్నాను అన్నాడు. ఇక్కడ 3 రూపాలతో ఉన్నవాడు నేనే, ఎందుకంటే నేను ఎవరిని పూజిస్తా, నేనే కనుక లోకానికి తండ్రిని నేను, తాతను నేను, ముత్తాతను నేను, పితృపితామహ ప్రపితామహ స్వరూపుణ్ణి నేనే అని ప్రతివాడు పితృపితామహ ప్రపితామహుల్ని పూజించాలి. అలా పూజించిన వాడు నన్నే పూజిస్తున్నాడు, వీళ్ళని పిండ పితృదేవతలు అంటారు. కానీ ప్రతివారు ఇకపై దర్భలయందు ఈ పిండ పితృదేవతలు పూజించాలి, 3 నా స్వరూపాలను పూజించాలి. కనుక పిండములు నారాయణ రూపములు. ఇది చెప్తారు. పిండం అనే మాట వింటే కొందరు భయం, నువ్వులనే మాట వింటే భయపడేవాళ్ళండి. కాబట్టి మా ఇంట్లో దర్భలు నువ్వులున్నా ఉండొచ్చా అండి? ఏమిటో పదాలంటే భయం. పిండం అనే మాట వింటే, పిండం అంటే ముద్ద అంతే ప్రకృతి గారు, ఇక్కడ దాని పెద్ద భయపడక్కర్లేదు. ఆయన మొట్టమొదటి పిండం చేశాడు. ఇందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే, వరాహస్వామి అంటే యజ్ఞదేవుడు, మామూలు వాడు, ఆయన శరీరమే యజ్ఞం. అటువంటి ఆయన పృథ్వీ వికారమైన మట్టి, ఈ మట్టి అన్నం అనే దానికి ప్రతీకండి. పృథ్వీతత్వం అన్నం, అలాగే తేజోబన్నములు అనే ఉపనిషత్తు చెప్తూ తేజస్సు అప్పు అన్నము ఉంది. తేజస్సు అంటే అగ్ని, అప్పు అంటే జలం, అన్నం అంటే భూమిని అర్థం. కనుక భూమి ముద్దతో ఆయన చేశారంటే అన్నముతో పిండము అని. ఇది రహస్యములు 3 పెట్టి తానే పూజించట. ఇది నేను ఎందుకు ఏర్పరిచానంటే, ఎలా చేయాలో నేను చెప్పాలి కదా, చెప్తే మిగిలిన వాడు చేస్తాను. నాగవుడు ఆది లేడయ్యా, అన్నిటికీ నేనే ఆది. అది నేనే పిత, నేనే ప్రపితామహ, నేనే పితామహ, నేనే ప్రపితామహ, ఈ 3 నా రూపములే. ఇది తెలిసినప్పుడు ఆ పిండములను చూసినప్పుడు ఎటువంటి భావం కలగల చూడండి. అందుకే ఈ నారాయణ ఆలంబనగా నా తండ్రి, నా తాత, నా ముత్తాత సద్గతి పొందాలి అని కోరుకుంటాం. అతనే సద్గతినిచ్చేవాడు కనుక అని ప్రార్థన చేస్తున్నాం. ఇది విశేషమైన అంశము. అదే పిండాలు పితృస్వరూపాలు అని చెప్తూ ఈ 3ంటిని ఏమంటారంటే సనాతన పితరులు అంటారు. అందుకే అక్కడ అగ్నిహోత్రంలోనూ ఇటు భోక్తల దగ్గర ఇన్ని చేసినప్పటికీ కూడా చిట్ట చివరికి పిండ పితృదేవతల ఆరాధన నిలబెడుతున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ అగ్నిహోత్రం ఇచ్చింది వాళ్ళకే, భక్తులకు ఇచ్చింది వాళ్ళకే. కాకపిండమును వేరే ఇస్తారు. అంటే ఇతర లోకాలకు కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే పూర్వీకులు, వారి కోసం కాకపిండ. ఏది ఎందుకో తెలియాలండి, ఊరికి నేను చేయడు. పితరుడు ఎట్లా కూడా కాకి నవడ రాసేటి వీళ్ళు చప్పట్లు కొట్టేసాడు, 2 అజ్ఞానులు మనం తెలుసుకోవాలి. అవహేళన చేయడం చాలా సులభం, అర్థం చేసుకోవడానికి బుద్ధి ఉండాలి, ఓపిక ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, స్పష్టత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. లేకపోతే తెలియదండి, అంత విజ్ఞానం ఉంది గమనించండి ఇక్కడ. కనుక మొట్టమొదటి వరాహస్వామి ఆ విధంగా ఏర్పాటు చేసిన పిండ స్వరూపాల గురించి చెప్తూ వీటినే సనాతన పితరులు అని అంటారు. నాయన ఎక్కడ పెట్టాడు ఈ పిండం అంటే, ఒక భూమి యందు ఒక పర్వతం మీద పెట్టాడు. ఆ పర్వతం పేరు వరాహ పర్వతము అని చెప్పబడుతూ ఉంటుంది అని వివరిస్తూ, అందుకే విష్ణు పూజ ఏమిటి అంటే, నేను కొన్ని చెప్తున్నాను, వాళ్ళని పూజించిన వాళ్ళు విష్ణువుని పూజించిన వాళ్ళే అని మాటలు చెప్తున్నారు. దేవతల్ని, పితృదేవతల్ని, గురువుల్ని, అతిథుల్ని, ద్విజులను, భూమిని, తల్లిని, వీరిని ఎవరు త్రికరణాలతో పూజిస్తారో వారే హరిపూజా పరులు, వారు హరిభక్తులు. కానీ విష్ణు భక్తులంటే వీరి పూజ చేయవలసినదే అని అద్భుతంగా వివరించారు వైశంపాయనుడు జనమేజయునకు. ఇది చెప్తున్నారు భీష్మ పితామహుడు. వివరించాక వరాహస్వామి పితృతత్వాన్ని ఏ విధంగా చెప్పాడు, పితృకర్మ ప్రవర్తకుడు ఏ విధంగా తెలియజేశాడని చెప్తూ, అది యజ్ఞవరాహస్వామి ద్వారా జరగడంలో కారణం ఏంటంటే అది యజ్ఞతత్వము గనక ఈ వివరణ ఉన్నది. అందుకే దేవతలకు కూడా పూజ్యులైన పితరుల యొక్క విశేషం ఇంత అద్భుతంగా